హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఇది వచ్చి సాటర్డే మార్నింగ్ నేను దివిని స్కూల్కి పంపించేసి ఇక్కడ నేను ఫ్రెష్ అవుతున్నాను. ఇక్కడ నుంచి నేను ఆఫ్టర్నూన్ దివికి క్యారేజ్ తీసుకెళ్ళేంత వరకు అంటే 12:30 తర్వాత 12:30 1 o'clock వరకు నేను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే దివిని స్కూల్కి రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి పంపించేశాను. ఇక్కడ నేనైతే ఇంకా ఫ్రెష్ అయ్యాను ఆల్రెడీ దివి వెళ్ళేటప్పటికి. ఇంకా మన పనులు ఉంటాయి కదా పర్సనల్గా, స్కిన్ కేర్ అండ్ మన హెయిర్ కేర్. సో ఇక్కడైతే హెయిర్ని డ్రై చేసుకుంటున్నాను. ఫస్ట్ హెయిర్ డ్రైయర్ నేనేమి రెగ్యులర్గా వాడను, ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే యూజ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ 6:40కి నిద్ర లేస్తాం, నేను దివి ఒకేసారి లేస్తాము. తర్వాత నేను ఇంకా ఇల్లు క్లీన్ చేసుకొని ఇంకా నైట్వి గిన్నెలు ఏమన్నా ఉంటే వాష్ చేసుకొని, నైట్ ఆల్మోస్ట్ గిన్నెలు ఏం ఉంచను, నైట్వే వాష్ చేసేస్తాను. ఇంకా ఇల్లు క్లీన్ చేసేసుకొని తర్వాత బయట అంతా క్లీన్ చేసుకొని మొక్కలకి వాటర్ వేసి తర్వాత ఇంకా బయట ముగ్గు పెట్టుకొని అలా నేను ఫ్రెష్ అయిపోయి తర్వాత దివిని ఫ్రెష్ చేసేసి వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టి అంటే వాడికి తినిపించి లేదా వాడు తినేదాకా నేను వెయిట్ చేసి ఆ తర్వాత వాడికి స్కూల్కి పంపించాలంటే ఈ ప్రాసెస్ అంతా 8:15 కల్లా అయిపోతుంది. 8:15కి దివి అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను పూజ చేసుకున్నాను. దివి వెళ్ళిన తర్వాతే పూజ చేయడానికి అవుతుంది, ఎందుకంటే కొంచెం హడావిడిగా ఉంటుంది. సో ఆ తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నా ఫేవరెట్ దోశ అండ్ పల్లీ చట్నీ. దోశలకున్న వెరైటీ అంటే దోశలకున్న టేస్ట్ ఏ బ్రేక్ఫాస్ట్కి ఉండదు. నాకు ఎందుకో దోశలు అంటే చాలా ఇష్టం. వారం రోజులు ఇడ్లీ తినలేక చచ్చిపోయాను అనమాట. దివి ఇడ్లీ కావాలన్నాడు, ఇంకా వారం రోజులు సరిపడా పిండి వేసేసాను. సో ఈ వారం రోజులు ఇడ్లీ ఇక అయిపోయింది. నిన్న నేను దోశకి వేశాను, ఈరోజు దోశ చేసుకొని నేను దివి తిన్నామన్నమాట. దోశ అండ్ పల్లీ చట్నీ. సో కాసేపు అయితే ఇంకా టీవీ ఆన్ చేసుకొని ఆల్రెడీ నేను పొద్దున్నే దేవుడి సాంగ్స్ అవి ప్లే చేస్తాను. తర్వాత ఇంకా నేను పూజ అది చేసేదాకా కూడా దేవుడి సాంగ్సే ప్లే అవుతూ ఉంటాయి. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉండే ప్రోగ్రామ్ పెట్టుకొని చూస్తాను. సీరియల్స్ అయితే ఏం చూడను. ఏం పెడతానంటే బిగ్ బాస్ పెడతాను. ఇప్పుడు ప్రెజెంట్ బిగ్ బాస్ వస్తుంది కాబట్టి తెలుగు బిగ్ బాస్. నెక్స్ట్ లేదంటే ఏదైనా మూవీ పెట్టుకొని చూస్తాను అనమాట. ఇక్కడైతే ప్రెజెంట్ నేను బిగ్ బాస్ చూస్తున్నాను నైట్ది. మూవీస్ కూడా ఏదైనా అంటే ఓల్డ్ మూవీస్ చూడడానికి నాకు ఇష్టము. ఓల్డ్ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అంటే ఇష్టము. లేదంటే తర్వాత అంటే ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ చూస్తాను. ఎక్కువగా నాకు పాత సినిమాలంటే చాలా ఇష్టం. సో పాత మూవీస్ చూడడానికి ప్రిఫర్ చేస్తాను. లేదంటే ఇంకేదైనా మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్ చూస్తాను. మళ్ళీ హర్రర్ మూవీస్ చూడను, నాకు భయం. అంటే ఇన్వెస్టిగేషన్ టైప్లో డిటెక్టివ్ టైప్లో ఉంటాయి కదా, అలాంటి మూవీస్ చూస్తాను. ఏంటి నిల్చొని తింటున్నాను అనుకోకండి, స్టవ్ మీద పాలు పెట్టాను. సో అవి ఆఫ్ చేసేసి ఒకేసారి కూర్చొని తినచ్చని నిల్చొని తింటున్నాను అనమాట. ఇంతకీ మీకు ఏ బ్రేక్ఫాస్ట్ అంటే ఇష్టం? ఎక్కువగా రెగ్యులర్గా ఏది తింటారు? ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి నేనైతే ఇంకా హెయిర్ కోమ్ చేసుకొని ఏదో ఒక బ్యాండ్ పెట్టుకుంటున్నాను. నాకున్న హెయిర్కి జడ వేసుకోవడానికి కుదరదు, పోనీ వేసుకోవడానికి కుదరదు. పోనీ వేసానంటే జారిపోతూ ఉంటుంది. సో దాన్ని 2-3 సార్లు ఇంకా నేను తలదూకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ సరిగ్గా కుదిరినట్టు నాకు అనిపించలేదు, అందుకని మళ్ళీ దాన్ని ఆ బ్యాండ్ తీసేసి మళ్ళీ చక్కగా వేసుకుంటున్నాను నీట్గా. సో ఏదో ఫైనల్గా అలా కుదిరింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కదా. సో బెండకాయలు తీసుకున్నాను. బెండకాయలు ఉన్నాయి ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్లో. ఇంకా బెండకాయలు ఫ్రై చేసేసి మెంతి కూర పప్పు చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం 2 కట్టల్లో ఒక కట్ట అయిపోయింది, ఇంకో కట్ట ఫినిష్ చేయాలి కదా. సో ఈరోజు మెంతి కూర పెసరపప్పు వేసి పప్పు చేసుకుందాము అనుకున్నాను. ఇంకా బెండకాయ ఫ్రై పెడదాం అనుకున్నాను. సో ఇంకా బెండకాయలు కట్ చేయాలంటే ఇంకా ఒక్కొక్కటి కట్ చేయాలి కదా. అందుకే నాకు ఈ బెండకాయలు అంటే అసలు ఇష్టమే ఉండదు.
ఇంకా టీవీ ఆన్ చేసుకొని బెండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఈ టీవీ దగ్గర కూర్చొని కట్ చేసేదానికన్నా కిచెన్లో నిల్చుకొని ఫటాఫటా కట్ చేయడం బెటర్. ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. నా కాన్సన్ట్రేషన్ అంతా మూవీ పైన ఉందన్నమాట. మూవీ కాదులేండి, బిగ్ బాస్. ఇందాక బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు సగం చూసి ఆఫ్ చేసేసాను, చూడలేదు కంటిన్యూటీ. సో మళ్ళీ ఆన్ చేసుకొని మిగతా ఎపిసోడ్ కూడా వాచ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వంట అయిపోయిన తర్వాత దివికి క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకా నేను కూడా లంచ్ చేసేసి తర్వాత మళ్ళీ నేను వీడియో ఎడిటింగ్ అంతా చేసుకొని తర్వాత మన 3 o'clock నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. జనరల్గా ఏం చేయొచ్చు అంటే ముందు రోజుది చేసుకోవచ్చు, కానీ ఏంటంటే మెమరీ ఎక్కువ అయిపోతుంది. సో నాకు కుదరట్లేదు అలా బిఫోర్గానే తీసి పెట్టుకోవడం. సో ఏ రోజుది ఆ రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే ముందు రోజుది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీడియో షూట్ చేసుకొని నెక్స్ట్ డే 1 o'clockకి నేను పోస్ట్ చేసేసేదాన్ని. కానీ ఒక్కొక్క రోజు నాకు అలా కుదరట్లేదన్నమాట. అంటే వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు 1 o'clockకి పోస్ట్ చేయడానికి కుదిరేది కాదు. సో అందుకని ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈరోజు మార్నింగ్ దివి వెళ్ళిపోయిన తర్వాత నుంచి దివి స్కూల్కి వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ వాడికి లంచ్ ప్రిపేర్ చేసేదాకా వీడియో షూట్ చేసుకొని దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి దివి ఉన్నప్పుడు సండేస్ అలా ఉంటాడు కదా, సో అప్పుడు వాడితో కలిసి ఏవో కొన్ని వీడియోస్ తీసుకొని అప్పుడు ఇంకా అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ కొంచెం 1 o'clockకి పెట్టడానికైతే డిఫికల్ట్. సో అందుకే 3:30 కల్లా నేను వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడైతే ఇంకా టీవీ చూస్తూ వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కిచెన్లోకి వచ్చేసాను, బెండకాయలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంకా మెంతి కూర ఉంది కదా, అది కూడా కట్ చేసేసి క్లీన్ చేసుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం వీడియో తీసుకోవడం ఈజీనే, కానీ ఎడిటింగ్ అనేది కష్టం అనమాట. ఎడిట్ చేసుకొని అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అంతా తీసేసి నెక్స్ట్ మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేదానికి టైం పడుతుంది. సో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది బిగ్ ప్రాసెస్ అనమాట. ఇప్పుడు నాకు అర్థమైందనమాట సినిమా వాళ్ళ కష్టం అనేది. సో సినిమా షూట్ చేసిన తర్వాత అంటే సినిమా షూట్ చేయడం అంటే వాళ్ళ స్టోరీ సెలెక్షన్ చేసుకొని మళ్ళీ దాన్ని అంతా షూట్ చేసి తర్వాత మళ్ళీ దాన్ని ఒక మూవీ లాగా కంప్లీట్ చేయడానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది అంటే మళ్ళీ ఎడిట్ చేసి దానికి మళ్ళీ మ్యూజిక్ యాడ్ చేసి ఎంత వర్క్ ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే సింపుల్ బ్లాగ్స్ చేయడానికి ఎంత డిఫికల్ట్గా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్కి కానీ లేదా టెక్నీషియన్స్కి కానీ ఎంత వర్క్ ఉంటుంది. మూవీ ఒకటి ప్లాన్ చేసి మూవీ ఒకటి ప్రొడ్యూస్ చేసి మూవీ ఒకటి షూట్ చేసేదానికి అండ్ రిలీజ్ చేసేదానికి కావచ్చు, లేదా అంటే ఆ ప్రాసెస్ మొత్తం అనేది ఎంత ఉంటుంది అనేది అర్థమైంది. అంటే జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైన్మెంట్ అనేది ఎంత బిగ్ ప్రాసెస్ అనేది. అంటే మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే రియాలిటీ షోస్ కూడా కావచ్చు. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది దాని వెనకాల బ్యాక్గ్రౌండ్లో. అంటే ఫ్రంట్ మాత్రమే మనం చూస్తాము, బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ అనేది ఉంటుంది అనేది నాకు కొంచెం అర్థమైంది యూట్యూబ్ స్టార్ట్ చేశాక. ఇకపోతే మన పనిలోకి వస్తే ఇంకా ఇక్కడ దొండకాయలు కట్ చేశాను చెప్పాను కదా, ఇంకా మెంతికూర కూడా కట్ చేసేసి రైస్ అయితే వాష్ చేసేస్తున్నాను. ఒక 2-3 times వాష్ చేసేస్తాను. ఇక్కడైతే ఇంకా రైస్ వాష్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టాలి. దేన్నో మర్చిపోయాను, ఎక్కడో ఏదో పెట్టి దాన్ని ఎత్తుకుంటున్నాను. అదే వాటర్ వేయడానికి ఆ గ్లాస్ ఉంటుంది కదా, అదనమాట కనిపించలేదు. కంటి ముందే ఉంటాయి కానీ మనకి కనిపించవు అనమాట. అంటే మర్చిపోతాం, ఒక దగ్గర పెట్టేసి ఇంకో దగ్గర ఎతుకుతూ ఉంటాం అనమాట. అండ్ మీరు కూడా అంతేనా, నాలాగేనా ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుక్కుంటారా? సో ఇంకా వంట చేసేసిన తర్వాత క్యారేజ్ ఇచ్చేస్తాను అని చెప్పాను కదా, క్యారేజ్ ఇచ్చేసి వచ్చిన తర్వాత మళ్ళీ నేను లంచ్ చేసేసిన తర్వాత ఇంకా నేనేమి కాసేపు ఒక 10 to 15 minutes కాసేపు రిలాక్స్ అవుతాను. ఇంకా తర్వాత ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట మన వీడియోని అప్లోడ్ చేయడానికి.
సో అప్లోడ్ చేయడానికి 3 పడుతుంది, అంటే 3కి అప్లోడ్ చేసేయాలి కాబట్టి మ్యాక్స్ 2:30 3 అయిపోతుంది. తర్వాత ఇంకా 1 అవర్ ఇంకేం చేస్తానంటే మళ్ళీ ఈ థంబ్నెయిల్స్ ఎలా ఎడిట్ చేయాలి, ఫాంట్ సైజెస్, ఇంకా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి, వ్యూస్ ఎలా రావాలి అంటే ఏం చేయాలని టెక్ ఛానల్స్ కొన్ని ఎతుకుతాను. అదేంటో సగం అర్థం అవుతాయి, సగం అర్థం కావు. సరే అని చెప్పేసిన తర్వాత ఇంకా కాసేపు రిలాక్స్ అవ్వగానే ఇంకా 4:10 కల్లా దివి వచ్చేస్తాడు. ఇంకా వాడికి మళ్ళీ స్నాక్స్ అవి ఇచ్చేసి ఇంకా మేమిద్దరం ఏదో ఒకటి ఇంకా స్కూల్లో ఏం జరిగాయి ఏంటి ఇంకా అన్నీ మాట్లాడుతూ ఉంటాడు కదా, సో అవన్నీ ఇంకా దివితో సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా 5 కల్లా అంటే 5:30 కల్లా పిల్లలు ట్యూషన్కి వస్తారనమాట. ట్యూషన్ అయిపోయేసరికి 7:30 అవుతుంది. ఇంకా 7:30కి మళ్ళీ మేమిద్దరం డిన్నర్ చేసేసి ఇంకా గిన్నెలు అవన్నీ వాష్ చేసేసుకొని ఆల్మోస్ట్ 9:15 కల్లా పడుకునేస్తాం అనమాట. అంటే దివి నేను పడుకునేసరికి 9:30 9:40 అవుతుంది. సో ఇంకా 9:40కి ఇంకా అంతా క్లోజప్ అనమాట, అంటే ఎండ్ అయిపోద్ది. తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ రొటీన్, వాడు స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ నేను ప్రిపేర్ చేసుకొని వాడి క్యారేజ్ పట్టుకెళ్ళడం ఇలా అనమాట. ఇక సమ్ డేస్ స్పెషల్ డేస్ ఉంటాయంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇంకా ఆ డేస్ అనేవి మాకు చాలా స్పెషల్ డేస్ అనమాట, నాకు దివికి. ఇంకా ఆ రోజంతా వీడియోస్ తీయడం కుదరదు. సో అలాంటప్పుడు నేను కొంచెం ఈ టైమింగ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి 3 మార్చుకున్నాను టైము, 1 నుంచి. అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే ఫోన్ చూసేదాన్ని, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో రీల్స్, ఇంకా ఫుల్ అదే పని అనమాట. టీవీ కూడా చూసేదాన్ని కాదు, నైట్ లేట్గా పడుకునేదాన్ని. కానీ ఏమంటూ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి మళ్ళీ అంటే రీస్టార్ట్ చేశాను, వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇంకా రీల్స్ చూడడానికి కూడా టైం లేదు. సో మార్నింగ్ అంతా ఫుల్ టైర్డ్ అయిపోతాను కాబట్టి 9:30 9:40 కల్లా నేను కూడా నిద్రపోతాను అనమాట. సో ఇది కూడా ఒక మంచికే గుడ్ హ్యాబిటే, ఎందుకంటే ఇలా ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇది ప్లస్ పాయింట్ అయింది మనం యూట్యూబర్స్ వ్లాగ్స్ స్టార్ట్ చేయడం అనేది. అంటే మార్నింగ్ ఇన్ ద సెన్స్ డే టైంలో ఇంకా టైం ఉండదు కాబట్టి యూట్యూబ్ అంటే వీడియో షూట్ చేసుకోవడానికి, ఇంకా మన పనులు చేసుకోవడానికి, ఇంట్లో పనికి అంత టైం సరిపోద్ది. ఇంకా ఫోన్ చూసేదానికి కూడా ఇంకా టైం ఉండదు. అందుకే ఇది ప్లస్సే అని చెప్తున్నాను. ఇకపోతే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే పెసరపప్పు అయితే స్టవ్ మీద పెట్టాను, వాటర్ వేసి. తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, అవి ముక్కలు కట్ చేసేసి వేస్తున్నాను అనమాట. వరకు స్కూల్కి వెళ్ళేటప్పుడు సాటర్డే వచ్చిందంటే లంచ్ టైంలో నీదేం కర్రీ అని అంటే ఆల్మోస్ట్ స్టూడెంట్స్వి కానీ టీచర్స్వి కానీ ఆల్మోస్ట్ పప్పే ఉంటుంది, సాంబార్ కానీ పప్పు కానీ అలా ఉంటుందన్నమాట. సో సాటర్డేని దాల్ డేగా మేము డిక్లేర్ చేసేస్తాము. సో ఈరోజు సాటర్డే కాబట్టి సింపుల్గా మెంతాకు పప్పు ఇంకా బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఎస్పెషల్లీ వింటర్ సీజన్స్లో ఎలా ఉంటుందంటే పెద్దగా మసాలా కూరలు కానీ లేకపోతే నాన్ వెజ్ కానీ తినడానికి ప్రిఫర్ చేయము. అదేంటో ఎక్కువగా తినాలనిపించదు. పప్పు అయితే ఈజీగా ఉంటుంది, పప్పు చారు కానీ సాంబార్ కానీ ఇలా కూర పప్పులు కానీ ఈజీ డైజెషన్ అండ్ మంచి హెల్దీ అనమాట. అలా కాకుండా మసాలాలు లేదంటే నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేసామనుకోండి వింటర్ సీజన్లో, అది మళ్ళీ డైజెస్ట్ కాదు, ప్లస్ ఏంటంటే గ్యాస్ ఫామ్ అయిపోద్ది. సో పప్పే బెటర్ అంటే పప్పు కూరలు ఎక్కువ బెటర్ అనిపిస్తుంది వింటర్ సీజన్లో. అంటే నాన్ వెజ్తో కంపేర్ చేసినా లేదా మసాలా కర్రీస్తో కంపేర్ చేసినా పప్పు బెటర్ అనిపిస్తుంది వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ. సరే అని చెప్పి ఇంకా టమాటాలు వేద్దాము. పప్పులో ఒక 2 టమాటాలు తీసుకుందాము అని చెప్పి టమాటాలు తీసాను. షాక్ అయిపోయాను, టమాటాలన్నీ చాలా వరకు పాడైపోయాయి అన్నమాట. సో చూడండి ఎన్ని టమాటాలు పాడైపోయాయంటే దగ్గరగా 7-8 టమాటాలు పోయాయి. ఈ కవర్లో ఇంకో కవర్లో పెట్టాను, ఈ కవర్లో ఉన్న టమాటాలు పోయాయి. ఇంట్లో ఇంకా ఫ్రిడ్జ్లో ఇంకా ఉన్నాయన్నమాట, అందులో కూడా స్పాయిల్ అయిపోయాయి. సో ఇంకా అవన్నీ తీసి ఒకసారి వాష్ చేసేసి ఇంకా గాలికి అలా పెట్టాను. పాడైపోయిన టమాటాలన్నీ తీసేస్తున్నాను ఇంకా. అంటే ఇంకా అవలే ఉంచామంటే ఇంకా మిగతా టమాటాలు బాగున్న టమాటాలు కూడా పోతాయి.
ఇక్కడ నుంచి అయితే వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. వీడియో అయితే పూర్తిగా చూడండి, స్కిప్ చేయకండి. ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. అంటే పెసరపప్పు కదా, మరీ మెత్తగా ఉడికించేసుకోకుండా కొంచెం మరీ పలుకు ఉండకూడదు, అలానే మరీ మెత్తగా అంటే నలిపితే స్మాష్ అయిపోయేలా ఉండకూడదు. ఉడికించుకొని ఇంకా ఆకు, పచ్చిమిరపకాయలు నలిగేలాగా ఇలా ఎనుపుకోవాలన్నమాట. సో ఈ లోపల వైట్ రైస్ కూడా అయిపోయింది, తీసేసి పక్కన పెట్టాను. ఒకసారి ఎనుపుకున్న తర్వాత కొంచెం పసుపు, చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు. తర్వాత పోపు పెట్టుకోవాలి. పోపు అంటే మీకు తెలుసు కదా, ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్గా అయ్యేంత వరకు ఉంచుకొని అప్పుడు పప్పులోకి వేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు పప్పు టేస్ట్ బాగుంటుంది. అంటే పప్పు రుచి బాగుండాలి అంటే మనం పోపు వేసేటప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా వేగితేనే బాగుంటాయి అన్నమాట. అది కూడా ఉల్లిపాయలు మొత్తం అంటే ఎక్కువ వేయకూడదు, కొంచెం వేయాలి. సో ఇక్కడైతే నేను ఇంకా పప్పుకి పోపు అయితే పెడుతున్నాను. సో అక్కడ చూసారా, విండో దగ్గర టమాటాలన్నీ ఇంకా వాష్ చేసేసి అలా గాలికి ఉంచాను. తడి అంతా ఆరిపోయాక మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అప్పుడైనా కొన్ని రోజులు ఎక్కువ వస్తాయి, పాడైపోవు తొందరగా. సో ఇక్కడైతే నేను కరివేపాకు అనమాట, నాకు ఫ్రెండ్ ఒకరు పెరుగు డబ్బాలు ఇచ్చారు. సో ఆ పెరుగు డబ్బాలు నేను అలా యూజ్ చేసుకుంటున్నాను. చింతపండుకి, బెల్లంకి, నెక్స్ట్ కరివేపాకు స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకా మా దివికి స్వీట్ కార్న్ అంటే ఇష్టము. సో ఎప్పుడైనా ఒకసారి స్వీట్ కార్న్స్ తెచ్చానంటే మొత్తం అవన్నీ వలిచేసి ఆ పెరుగు డబ్బాల్లోనే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని అప్పుడు మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుంటాను. ఇదేంటంటే గ్రీన్ టీ తాగుతాం కదా, గ్రీన్ టీ తీసుకొని తర్వాత ఆ బ్యాగ్ మిగిలిపోతుంది కదా, సో అవి కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత నేను ఇవి ప్లాంట్స్కి వేసేస్తాను అనమాట. ఆ బ్యాగ్ చింపేసి ఆ లోపల ఉన్న పౌడర్ అంతా ప్లాంట్స్కి వేసేస్తాను. టీ పౌడర్ మనకే కాదు ప్లాంట్స్కి కూడా మంచిదే. సో అందుకని నేను ఇలా ప్లాంట్స్కి కూడా ఇస్తున్నాను అనమాట గ్రీన్ టీ పౌడర్ని. ఇలా చేయొచ్చో లేదో నాకైతే తెలీదు, చేస్తే బాగుంటుందేమో అని చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటో వీడియోస్ చూస్తారు కానీ ఒక కామెంట్ చేయరు, ఒక లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోరు. అంటే వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇంకా టీవీలో ఏదో సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్ చూస్తూ ఇంకా లోపలికి వచ్చాను. నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎక్కడంటే కిచెన్లో. ఇంకా కిచెన్లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఇంకా బెడ్రూమ్లో అనమాట. ఇది వరకు అయితే టీవీ చూడడానికి ఎక్కువగా హాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు ఎక్కువ కిచెన్ లేకపోతే ఇక్కడ బెడ్రూమ్లో ఉంటున్నాను. సో ఇంకా ఇక్కడ బెండకాయ ఫ్రై అంటే పీసెస్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసాను, రౌండ్గా కాకుండా. తొందరగా అయిపోతుంది, రౌండ్గా కట్ చేస్తే త్వరగా అవ్వదు, టేస్ట్ కూడా ఏం బాగోదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసామనుకోండి తొందరగా మగ్గిపోతుంది, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక మా వైపు అయితే ఇలా బెండకాయ ఫ్రైలో శనగపప్పులు పొడేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఆ పొళ్ళన్నీ ఏం మిక్స్ చేయను, జస్ట్ నార్మల్ ఫ్రై చేసేస్తాను అన్నమాట. ఇంకా కొబ్బరి పొడి కూడా వేయచ్చు, పచ్చి కొబ్బరి పొడి. నేను పచ్చి కొబ్బరి పొడి కూడా ఇంకా చేయలేదు, సో అందుకనే మామూలుగా చేసేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే దొండకాయలన్నీ ఆయిల్లో వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టేసి మగ్గించాను అనమాట. మగ్గించేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పడుతుంది ఇవన్నీ బాగా మగ్గడానికి. అంటే ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకోవాలి. సో అవి మగ్గుతూ ఉన్నప్పుడు కలర్ అంతా చేంజ్ అయిన తర్వాత అప్పుడు కారం పొడి వేయాలి. ముందే వేసామంటే చేదు వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చూసారా కలర్ చేంజ్ అయిన తర్వాత నేను కారం పొడి వేస్తున్నాను.
స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఫ్రైకి అంత మాడిపోతాయి అన్నమాట. అందుకే అంటే ఫ్రైలే కాదు ఏవైనా సరే స్టవ్ ఫుల్ ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతాయి, పైనే ఉడుకుతాయి. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో లేదంటే కొంచెం సిమ్లో పెట్టుకున్నామంటే లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. మన ఆంధ్ర వాళ్ళకి వంటల్లో వచ్చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఆకుకూర పప్పు దొండకాయ ఫ్రై, లేదంటే ఆకుకూర పప్పు ఇంకా బంగాళదుంప ఫ్రై, ఇలా అనమాట. పప్పు ఇంకేదైనా ఫ్రై అయితే బెస్ట్ కాంబినేషన్. సో ఈరోజు అయితే మేము దొండకాయ ఫ్రై ఇంకా పప్పు అయితే ప్రిపేర్ చేసుకొని భోజనం అయితే చేసేసాము. ఇక్కడ నేను దివికి క్యారేజ్ ఇచ్చేసి ఇంకా ఓ 10 నిమిషాలు అయితే నాప్ కాసేపు. సో ఈ రోజుకైతే ఇవే కబుర్లు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.